Hello friends, ఎలా ఉన్నారు అందరూ? I hope everything is going well in your life. Welcome to our channel Fantasy World. ఈరోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన చైనీస్ షార్ట్ ఫిలింతో వచ్చేసాను మేము ముందుకి. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా? ఈ షార్ట్ ఫిలిం స్టార్టింగ్లో మన హీరో కార్లో ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తాడు. మన హీరో నేమ్ వచ్చి నిక్ అనమాట. మన నిక్ కార్లో నుంచి దిగుతూ చూసుకోకుండా షిట్ మీద కాలేసి పెట్టేస్తాడు. సో తను ఎవరో అడ్రస్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే తనకి వాళ్ళ మదర్ నుంచి కాల్ వస్తే అటెండ్ చేస్తాడు ఆ కాల్ని. తన షూ పాడైపోయింది కాబట్టి పక్కనే ఉన్న మార్ట్లో స్లిప్పర్స్ కోసం వెళ్తాడు. ఆ మార్ట్లో మన ఫీమేల్ లీడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. మన ఫీమేల్ లీడ్ నేమ్ వచ్చేసి లింగ్ అనమాట. మన నిక్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో స్లిప్పర్స్ కావాలి అని అడిగితే తను వెళ్ళి తీసుకొని వచ్చి బిల్లింగ్ చేసి ఇస్తుంది. ఈలోపు నిక్ దగ్గర ఉన్న ఫోటో అండ్ అడ్రస్ గురించి హీరోయిన్ వెళ్ళి అడిగితే తను మా టీచర్ అని అండ్ తను వెతుకుతున్న అడ్రస్ తనకి తెలుసు అని చెప్పేసి నిక్తో మాట్లాడుతుంది. అండ్ తనే తీసుకెళ్తానని కూడా నిక్ను కూడా తీసుకెళ్తుంది తన కార్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్కి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు అండ్ నిక్కి చైనీస్ అంత ఫ్లూయెంట్గా రాదు. సో హీరోయిన్ తనకి వచ్చి రాని ఇంగ్లీష్తో ఎలాగోలా కమ్యూనికేట్ చేస్తుంది. ఆ పిక్లో ఉన్నది నిక్ వల్ల బయోలాజికల్ మదర్ అని వారి మాటల్లో మనకి అర్థమవుతుంది. హీరోయిన్ అడుగుతుంది అనమాట, మీరు ఎందుకు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అని. నిక్ ఏమో పర్సనల్ రీజన్స్ అని చెప్పి ఊరుకుంటాడు. హీరోయిన్కి ఒక అలవాటు ఉంటుంది, అన్ని మూమెంట్స్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. అలాగే మన నిక్ను కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తన ఫోటో తీయడం, వీడియోస్ తీయడం, తను ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఇది మీ మదర్ ఫేవరెట్ ప్లేస్ అని తనతో ఉన్న మెమరీస్ అన్నీ నిక్కి చెప్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమేమి చేసేవాళ్ళు, తనతో వాళ్ళ క్లాస్లో ఎట్లా ఉండేవారు మొత్తం అంతా చెప్తూ కూర్చుంటుంది అనమాట. నిక్కేమో నాకు లేట్ అవుతుంది లింగ్, తొందరగా తీసుకెళ్ళు ఆ ప్లేస్కి అని చెప్పేసి మన హీరోయిన్ కంగారు పెడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే పద, ఇంత దూరం నడిచాం కదా, ఆకలి వేస్తుంది, నీకు వేయట్లేదు ఆకలి, ఏమైనా తినుకుంటూ వెళ్దామని చెప్పి మార్కెట్కి తీసుకెళ్ళి స్ట్రాబెరీస్ అని అవని ఇవన్నీ అన్నీ కొనిపించుకుని కాదు అన్ని కొనిపెట్టే తింటుంది. మధ్యలో హీరోయిన్ కారు ఆగిపోతుంది అనమాట. అప్పుడు నిక్కి ఇంకా బాగా కోపం వచ్చి హీరోయిన్ మీద కోప్పడతాడు రోడ్డు మీదే. నువ్వు నన్ను టూరిస్ట్ గైడ్ లాగా సైట్ సీయింగ్కి తిప్పకపోయి ఉంటే ఈ పాటికి నేను అడ్రస్కి వెళ్ళి నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను రిటర్న్ కూడా అయిపోయేవాడిని, అంతా నీ తప్పే అని రోడ్డు మీద చెడమడ తిట్టేస్తూ ఉంటాడు. నిక్ ఇంకా హీరోయిన్ లింక్తో నువ్వు ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నుంచి నా దారి నేను చూసుకుంటాను అని చెప్పేసి తను ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే తనని ఆపడానికి ట్రై చేస్తుంది మన హీరోయిన్. తను ఆపే ప్రయత్నంలో నిక్ బ్యాగ్ పడిపోతుంది. అప్పుడు నిక్ కూడా కంగారుగా వచ్చి ఆ బ్యాగ్లో చిన్న కుజాలో ఒకటి ఉంటుంది, దానికి ఏమైనా అయ్యిందేమో అని చూసి ఏం కాలేదు అని రిలాక్స్ అవుతాడు అనమాట. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి నిక్ వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తాడు. నిక్ వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారని అండ్ నిక్ వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాల్సి వచ్చిందని, నిక్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ వల్ల వాళ్ళ డాడీ దగ్గరే ఎక్కువ పెరగాల్సి వచ్చిందని కూడా లింక్కి చెప్తాడు. నిక్ మదరు వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ అయిపోయిన తర్వాత నిక్ మదరు ఈ హోమ్ టౌన్కి వచ్చేసారంట, అంటే ఈ ప్లేస్కి వచ్చేసారు అని చెప్పేసి చెప్తాడు. తనని కూడా రమ్మనింది అండ్ బట్ నాకు వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను, ఎన్నిసార్లు అడిగినా కూడా నెక్స్ట్ టైం అని పిలిచినప్పుడల్లా నేను నెక్స్ట్ టైం అని చెప్పుకుంటూనే వచ్చేసేవాడిని, తన్ని చూడడానికి కూడా రాలేదు తను బ్రతుకున్నప్పుడు, ఇప్పుడు వద్దామనుకున్నా కూడా తను ఈ లోకంలో ఫిజికల్గా లేదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడే లింక్ కూడా అర్థమవుతుంది వాళ్ళ ఫేవరెట్ టీచర్స్ చనిపోయారు అని. అప్పుడు తను కూడా చాలా ఫీల్ అవుతుంది అనమాట. తర్వాత కొంతసేపటికి మన హీరోయిన్ నిక్ని తను వెళ్ళాలనుకున్న అడ్రస్కి తీసుకెళ్తుంది. నిక్ దగ్గర వాళ్ళ మదర్ పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ తీసింది హీరోయినే అని నిక్కి చెప్తుంది అనమాట. ఆ పిక్ తీసింది నేనే అండ్ మీ మదర్ మెమరీస్ అన్నీ ఇందులో ఉన్నాయి, నువ్వు ఒకసారి చూడు అని చెప్పేసి తన కెమెరా ఇచ్చి చూపిస్తుంది. అప్పుడు నిక్ మదర్ నిక్తో చెప్పాలనుకున్నవన్నీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఉంటుంది అనమాట మన హీరోయిన్. సో అవన్నీ చూసి నిక్ చాలా ఫీల్ అవుతూ తన మదర్ అస్థికల్ని గాల్లో వదిలేస్తాడనమాట. ఈ షార్ట్ ఫిలిం లాస్ట్లో మనకి ఆ కెమెరాలో క్యాప్చర్ చేసిన అన్ని మూమెంట్స్ చూపిస్తారు. నిక్ వాళ్ళ మామ్ నిక్కి ఆ హిన్ ప్లేస్ చూపిద్దామని అండ్ అక్కడ వాళ్ళ కొడుకుతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుంటుంది అనమాట. అండ్ అలానే మార్కెట్లో స్ట్రాబెరీస్ కొని తినిపిద్దామని అనుకుంటుంది. బట్ తను బ్రతుకున్నప్పుడు అది కుదరలేదు కదా. సో అవన్నీ మన హీరోయిన్ నిక్కి చూపించి ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తుంది తనకు తెలియకుండానే. అండ్ నిక్ కూడా మూమెంట్స్ అండ్ మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. ఈ విజయ్ లైఫ్లో పక్కన మనిషి ఉన్నప్పుడు తన వాల్యూ తెలియదు అంటే ఎవరికి, మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా. వన్స్ తను లేదు అన్నప్పుడు మనం ఎంత బలంగా కోరుకున్నా సరే ఆ మనిషి మళ్ళీ తిరిగి రారు. సో మనిషి ఉన్నప్పుడే తనతో ఎనఫ్ టైంని స్పెండ్ చేయాలి అని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారనమాట ఈ షార్ట్ ఫిలింతో.
ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాగే మీకు ఏ మూవీ అయినా లేదంటే ఏ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీ అటెన్షన్ని గ్రాప్ చేశానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఉంటా మరి, టాటా.